ఏంటి తాయారు గారు, ఆ బోర్డు చూసిన తర్వాత కూడా మీరు ఇదే మాట మాట్లాడతారా? పోనీ ఆ బోర్డు సరిగ్గా కనిపించట్లేదా? ఇంకాస్త దగ్గరికి వెళ్లి చూసుకుంటారేమో చూడండి అని కేదార్ నవ్వుతూ చెప్తూ ఉంటే, ఇప్పటికైనా అర్థమైందా? ఇక్కడ మా నాన్న మా అమ్మ పేరు మీద ఈ అనాథ శరణాలయం కట్టించారు. ఇక్కడ అందరికంటే ఎక్కువగా ఉండే హక్కు నాకు మాత్రమే ఉంది. నేను వెళ్ళటానికి కుదరదు అని ధాత్రి చెప్తుంది. ఏంటి? ఎవరు ఏంటి అన్న నిజానిజాలు తెలుసుకోకుండా ఒక అవినీతి పరురాలు పేరు మీదట ఇలా అనాథ శరణాలయం కట్టిస్తారా? అసలు ఈ పేరు మీద ఈ అనాథ శరణాలయం ఉండటానికి వీల్లేదు. ముందు ఈ పేరును తీసేసి వెంటనే మార్చేయండి. ఒక హంతకురాలి పేరు మీదట అనాథ శరణాలయం ఏంటి అని తాయారు నీచంగా మాట్లాడుతూ ఉంటే, మినిస్టర్ గారు అంటూ ధాత్రి గట్టిగా అరుస్తూ చెంప పగలగొట్టడానికి చెయ్యి ఎత్తి, అయితే కొట్టకుండా ఒక్క క్షణం ఆగిపోతుంది. పిడికిలి బిగించి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకొక మాట మా అమ్మ గురించి చెడుగా మాట్లాడితే నేను ఊరుకోను అని ధాత్రి వార్నింగ్ ఇస్తుంటే, అమ్మో అని వైజయంతి గుండెలపై చేయి వేసుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఊరుకోక కొడతావా? చెప్పమ్మా చెప్పు, కొడతావా అని అభి ప్రశ్నిస్తూ ఉంటే, ఏంటే పిడికిలు బిగించి మరీ మాట్లాడుతున్నావు? నీ ముందు నిల్చున్నది ఎవరో నీకు అర్థమవుతుందా? మినిస్టర్, ఆవిడ తలుచుకుంటే నీ జీవితాన్నే తారుమారు చేయగలదు అని నిషి వార్నింగ్ ఇస్తుంటే, జీవితాల్ని తారుమారు చేయటం మీకు అలవాటే కదా మినిస్టర్ గారు అని కేదార్ అనడంతో ఫ్లాష్ బ్యాక్లో ఒక 2-3 సీన్లని బ్లర్గా చూపిస్తూ ఉంటారు. ఆ బ్లడ్ సీన్స్లో తాయారు ఒకరి ప్రాణాలు తీసేసి ఒక ఫైల్ని చేతిలోకి తీసుకున్న సంఘటనని మనకి చూపిస్తూ ఉంటారు. 25 ఏళ్ల కిందట జరిగిన సంఘటన ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎవరు చేశారో మొత్తం కూడా నాకు తెలుసు. ఆ నిజాలన్నీ బయటికి వస్తే బయటపడేది మీ నిజాయితీయే. మీకు అర్థమవుతోందా అని ధాత్రి అంటే, ఏంటి జగదాత్రి నాకే వార్నింగ్ ఇస్తున్నావా అని తాయారు అంటుంది. ఏందమ్మి ఈ జగదాత్రి అంత ధైర్యంగా మినిస్టర్కి ఎదురొడ్డి నిలబడింది? ఆ ఎమ్మిని ఆ కళ్ళని చూస్తుంటే నాకే వణుకొస్తోంది తెలుసా అని వైజయంతి అంటే, ఎంతైనా దానికి వాళ్ళమ్మ బుద్ధులు బాగా వచ్చాయత్తయ్యా అని నిషి అంటుంది. మినిస్టర్ గారు ప్లీజ్ కూర్చొని మాట్లాడుకుందాము అని కౌశికి అంటే, ఏంటి కౌశికి, అవినీతి పరురాల పేరు పెట్టేసి నా ఫ్లెక్సీని కింద పడేసి ఇలా చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నేను చూస్తూ ఊరుకున్నా నా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు అని తాయారు చెప్తుంటే అభి కార్యకర్తలకి సైగ చేస్తాడు. అవును, బోర్డు తీయాల్సిందే, ఒప్పుకోము అని కార్యకర్తలు అరుస్తూ ఉంటారు. అవును, ఆ బోర్డు తీసేసి నా పేరు పెట్టాలని నా కార్యకర్తలు డిమాండ్ కూడా చేస్తారు అని తాయారు చెప్తుంటే, అవును ఆ బోర్డు తీసేసి మా మినిస్టర్ గారి పేరే పెట్టాలి అని వాళ్ళు గోల చేస్తూ వెంటనే పీకి పడేస్తాం అని కావ్య ఫోటోని తీయబోతూ ఉంటే ధాత్రి అతని చెయ్యి అడ్డు పట్టుకొని చితక్కొడుతూ ఉంటుంది. తర్వాత కావ్య ఫోటోతోనే ఆ కార్యకర్తల్ని చితక్కొడుతూ ఉంటే యువరాజ్, నిషి, వైజయంతి షాకింగ్గా చూస్తూ ఉంటారు. ధాత్రి అలా చితక్కొడుతూ ఉంటే పిల్లలందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. తర్వాత కేదార్, ధాత్రి ఇద్దరూ కలిసి కార్యకర్తల్ని చితక్కొడుతూ ఉంటారు. అలా చితక్కొట్టిన తర్వాత జగదాత్రి, ఏంటా ఆవేశం, ఏంటి అలా కొడుతున్నావు అని రేఖ, కౌశికి, నిషి నిలదీస్తూ ఉంటారు. అవును జగదాత్రి, ఎప్పుడు భయపడుతూ ఉంటావు కదా, ఇప్పుడు అలా కొట్టేశావి ఏంటని కౌశికి అడుగుతూ ఉంటే, మా అమ్మ ఫోటోని కింద పడేయబోయారు కదా వదిన, ఏదో ఆవేశంతో కోపంతో అలా కొట్టేశాను అని ధాత్రి చెప్తుంది. నా మనుషుల్ని కొడతావా, ఇప్పుడు చూడు వాళ్ళు ఏం చేస్తారో అని తాయారు చెప్పడంతో అప్పుడే ఒక కావ్యకర్త పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళి కావ్య నేమ్ బోర్డుని కింద విసిరి పడేస్తాడు. ఇక తాయారు ఆ కావ్య నేమ్ బోర్డుపై నిలబడి, చెప్పాను కదా జగదాత్రి, నేను ఊరుకున్న మా కార్యకర్తలు ఊరుకోరని, చూసావా ఏం జరిగిందో అని తాయారు అంటుంటే, తాయారు అంటూ మళ్ళీ ధాత్రి కొట్టడానికి ముందుకు వస్తుంటే ఈసారి కేదార్ అడ్డుపడతాడు. చూడు మినిస్టర్ గారు, మీరు ఇలా చేయటం సరికాదు అని కేదార్ వార్నింగ్ ఇస్తుంటే, అయినా ఇది మా అనాథ ఆశ్రమం, మా డబ్బులతో కట్టించాము, మా పేరు పెట్టుకుంటాం, మా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాము, నువ్వు ఓపెన్ చేయటానికి కూడా వీల్లేదని ధాత్రి అంటుంది. కానీ ఇది గవర్నమెంట్ ల్యాండ్, శాంక్షన్ చేసింది కూడా నేనే, కాబట్టి ఏ పేరు పెట్టాలో నిర్ణయించే హక్కు నాకు ఉంది అని తాయారు చెప్తుంది. మీ అమ్మ అవినీతి పర్రాలు, అలాంటి పేరు ఉండకూడదు, నా పేరే ఈ ఆశ్రమానికి పెడతాను అని తాయారు అంటే, మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని ధాత్రి అంటుంది. చూడు, నేను 25 సంవత్సరాల
సాక్ష్యాలను చూపించగలను. మీ అమ్మ తప్పు చేసిందని, మరి తప్పు చేయలేదని నువ్వు ఎలాంటి సాక్ష్యాలని చూపిస్తావు? నువ్వు ఎలాంటి సాక్ష్యాలను చూపించలేవు కాబట్టి ఈ ఆశ్రమానికి నా పేరే పెడతాను. మా కార్యకర్తలు 10 నిమిషాల్లో బోర్డు తయారు చేసి తీసుకువస్తారు. ఒకవేళ నువ్వు నిరూపించావే అనుకో, అప్పుడు నేను మీడియా ముందు నిల్చొని ఇన్స్పెక్టర్ కావ్య ఏ తప్పు చేయలేదని అప్పుడు నా పేరును తీసేసి మీ అమ్మ పేరుని పెట్టిస్తాను. అంతవరకు నా పేరే ఉంటుంది. 10 నిమిషాల్లో బోర్డు తయారు చేసి తీసుకురండిరా అని తాయారు ఆర్డర్ వేస్తుంది. వదిలేయమ్మా జగదాత్రి, ఆ మినిస్టర్ గురించి మనకు తెలిసిందే కదా అని సుధాకర్ దాత్రికి నచ్చ చెప్తూ ఉంటాడు. తర్వాత వైజయంతి పక్కకు వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటే, ఏంటి వదిన్ గారు భలే డ్యాన్స్ చేస్తున్నారే అని రేఖ అంటుంది. మా అత్తయ్య ఇలా డ్యాన్సులు చేయటం, తప్పులు చేయటం పెద్ద కొత్త ఏమీ కాదులే అని నిషి అంటే, అమ్మి నీకు దండం పెడతాను, అందరి ముందు నా పరువు తీయకు అని వైజయంతి నిషిని మెల్లగా వేడుకుంటూ ఉంటుంది. ఆ జగదాత్రిని మనం ఎన్నోసార్లు దెబ్బ తీయాలని చూసాము, కానీ ప్రతిసారి తిప్పి కొడుతూనే ఉంది. ఇప్పుడు అది ఏడుస్తూ ఉంటే మనం చూసి ఎంజాయ్ చేయాలి అని యువరాజు, నిషి, రేఖ, వైజయంతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక దాత్రి బాధపడుతూ ఉంటే కేదార్ వచ్చి ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే మినిస్టర్ అక్కడికి వచ్చి, ఏంటి జగదాత్రి, నేను ఎలా దెబ్బతీశాను? మీ అమ్మని ఓడించాను, ఇప్పుడు నిన్ను కూడా ఓడిస్తున్నాను. నిన్ను నడి రోడ్లో నిలబెట్టి దెబ్బ మీద దెబ్బ ఇలా కొడుతూనే ఉంటాను. నిన్ను ఓడించే ఈ రూపం పేరు తాయారు అని మినిస్టర్ గర్వంగా చెప్తూ ఉంటే, ఏయ్ మినిస్టర్ అంటూ కేదార్ వేలు చూపిస్తూ ఉంటాడు. ఆగు కేదార్ అంటూ దాత్రి అడ్డుపడుతూ ఉంటుంది. తనే తగ్గమని చెప్తోంది కదా, ఇంకా ఏంటి నా మీదికి వస్తున్నావు? అయినా నేను మినిస్టర్నని మర్చిపోతున్నావా అని తాయారు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడు, ఇక ప్రతి క్షణం మీరిద్దరూ ఏడవటానికి రెడీగా ఉండండి, దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాను అంటూ తాయారు వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటే వెంటనే దాత్రి అక్కడ ఉన్న కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చిటికెలు వేస్తూ పిలుస్తూ ఉంటుంది. వెనక్కి తిరిగి తాయారు, నా ముందే కూర్చుంటావా నిన్ను అని తాయారు అరుస్తూ ఉంటే, ఇష్ అంటూ దాత్రి నోటి మీద వేలు వేసి చూపిస్తూ, సౌండ్ చేయకు మినిస్టర్, నేను సౌండ్ చేయటం మొదలు పెడితే నీ కుర్చీనే కదిలిపోతుంది. నేను ఒక సామాన్యురాల్ని, నా మీద గెలవటానికి నీ 25 ఏళ్ల పదవిని, పరపతిని అడ్డు పెట్టుకొని నువ్వు గెలుస్తున్నావు. ఇప్పుడు నువ్వు గెలిచినట్లా, నేను గెలిచినట్లా అని దాత్రి చెప్తూ ఉంటే కేదార్ విజిల్ వేస్తూ ఉంటాడు. అయినా కూడా మా అమ్మ పేరు చెప్తేనే నువ్వు వణికిపోతూ ఉన్నావే, ఎప్పుడు మా అమ్మపై గెలిచాను, మా అమ్మని ఓడించానని మాట్లాడుతున్నావు. 25 ఏళ్ళైనా మా అమ్మ పేరు వింటూ వణికిపోతున్నా, నువ్వు గెలిచినట్లా, మా అమ్మ గెలిచినట్లా? మా అమ్మ కళ్ళలో ఎప్పుడైనా నువ్వు భయం చూసావా? నిన్ను జైలుకు పంపించి నీకు జైలు శిక్ష పడేలా చేయకపోతే నేను డాటర్ ఆఫ్ కావ్యానే కాదు అని దాత్రి ఛాలెంజ్ చేస్తుంది. దాంతో తాయారు ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రే అభి, ఆ జగదాత్రి ఫ్యామిలీని వెంటనే జైలుకు పంపించేసేయాలి అని తాయారు అంటే, అక్క ఎవరిని పడితే వాళ్ళకి ఎంత మినిస్టర్ అయినా జైలుకు పంపించటం కుదరదు అని అభి అంటే, అయితే నా పేరు పెట్టానని చెప్పి నాపై కోపంతో అనాథ పిల్లల ప్రాణాలు తీసేసిందని, విషం కలిపిందని జైలుకు పంపిద్దాం అని తాయారు చెప్తోంది. అయినా వాళ్ళు విషం కలపరు కదా అని అభి అంటుంటే తాయారు సీరియస్గా చూస్తూ ఉంటుంది. అర్థమైంది, ఆ పాపం ఏదో నేను చేస్తాను, కుట్రేమో వాళ్ళ పైకి వెళ్తుంది, చేస్తాను, తప్పక చేయాల్సి వస్తోంది అని అభి విషం కలపటానికి వెళ్తాడు. తయారు అనాథ శరణాలయం రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేయటంతో దాత్రి బాధపడుతూ ఉంటే కౌశికి దాత్రిని ఓదారుస్తూ ఉంటుంది. తర్వాత తయారు దీపం కూడా వెలిగిస్తుంది. పిల్లల కోసం మేమే దగ్గర ఉండి వంటలు తయారు చేస్తామని దాత్రి కేదార్ చెప్పటంతో, మనుషుల్ని పెట్టి చేయించచ్చు కదా అని కౌశికి అంటుంది. అనాథ శరణాలయం అంటే ఇంటిలాగా చూసుకుంటాం కదక్క, అందుకే మన చేతులతో చేస్తే బాగుంటుందని అన్నయ్య వదిన ఫీలింగ్, అంతే కదా, అందుకే మేమందరం కలిసి చేస్తామని శ్రీవల్లి చెప్పటంతో, సరే నేను కూడా ఒక చెయ్యి వేస్తాను, అందరం తలో చెయ్యి వేసి చేద్దాం పదండి అని కౌశికి సుధాకర్ కూడా చెప్పటంతో, వీళ్ళు డబ్బున్నోళ్ళ లేకోళ్ళ, అసలు ఒక్కోసారి అర్థమే కారు అని వైజయంతి తిట్టుకుంటూ ఉంటుంది.